కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయనున్న మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీకి సిద్ధమవుతున్న కాటంరెడ్డి సొంత గూటికి కాటంరెడ్డి. ప్రజాసేవయే నా ధ్యేయం, ప్రజలే నా దేవుళ్ళు. రాబోయే రోజుల్లో నేను ఇక పోటీ చేయలేను. నా వయసు సహకరించదు. కావున ఈ ఒక్కసారి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి నా ప్రజలకు సేవ చేయాలన్నదే నా లక్ష్యం అంటున్న కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి. ప్రతి ఒక్క సోదర సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. తెలుగు చేసిన మిత్రులు, పత్రికా విలేకరులకు కానీ మీడియా సోదరులందరికీ నమస్కారాలు. ఈనాడు ఇప్పుడు చాలా మంది చెప్పారు, చాలా సంతోషం. మంచోడని చెప్పారు, చెడ్డోడని చెప్పారు, అన్ని రకాల చెప్పారు, అన్ని సూచనలు ఇచ్చారు. మంచిదే. అందరూ నాతో ఈ మాట్లాడిన వాళ్ళందరూ నాతో కుటుంబ సభ్యులే. కొంతమంది ఇటీవలుగా జాయిన్ అయిన వాళ్ళు, కొంతమంది 40 ఏళ్ళుగా సంబంధాలు ఉన్నవాళ్ళు, కొంతమంది నాకు ఒక్కరోడు మాట్లాడారు. వాళ్ళతో కుటుంబంతో 70-80 ఏళ్ళుగా మా కుటుంబం సంబంధాలు ఉన్నాయి. ముట్టకు ముందు నుంచి సంబంధాలు ఉన్నాయి కుటుంబాలు. ఇక్కడ చాలా మంది తరతరాలుగా మా తండ్రి గారితో, మా తాతగారితో సంబంధాలు ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందువల్ల వీళ్ళందరూ నేను ఎప్పుడు చెప్తుంటా, ఈ ఊరికి నేను వచ్చినప్పుడు 81 నవంబర్లో వచ్చాను నేను. నా కుటుంబ సభ్యులతో సహా ఒక 70-80 వేల పేర్లు మాత్రం నాకు తెలుసు. ఈరోజు నా నియోజకవర్గంలో నేను ఒక 40,000 మందిని పేరు పెట్టి పిలవగలుగుతున్నానంటే వారందరి యొక్క ఆసన్మానం, వారందరి యొక్క ప్రోత్సాహం నా వెనక ఉండాలనే ధైర్యం నాకు. ఇన్ని సంవత్సరాలు ఎన్నో ఒడిదుడుకులు చూసాం. అధికారంలో ఉన్నాం, అధికారంలో లేకపోయినాం. ఇప్పుడు ఎవరో చెప్పారు మేమేదో భయపెట్టున్నాం, మాకు భయంగా ఉంది. నేను స్వతహాగా మా తండ్రి గారు చాలా మందికి ఇక్కడ కొత్త తరం వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ 81లో మా తండ్రి గారు హత్య చేయబడ్డారు. ఏ విధమైన భాగస్వామ్యం లేదు, ఏ విధమైన తప్పు మా తండ్రి గారు చేయలేదు. పేదవాడికి అందుబాటులో ఉండి అందరికీ సాయం చేస్తున్న వ్యక్తి. చంపిన వ్యక్తి కూడా నన్ను జైల్లో వచ్చి కలిసి నాకు లెటర్లు రాశాడు. అతను జైల్లో ఐజీ గారితో పోయి జైల్లో కలిపాను. అతను కూడా నాతో బాధపడి పొరపాటు జరిగిపోయింది సార్, నాకు వేరే రకంగా చెప్పారు, మేమేదో చేశామని ఏదో చెప్పారు. ఎన్ని చూశా నేను, చిన్న వయసులో చూశా. దాని తర్వాత అనుకున్నా మనం ఉన్నంత వరకు, వీలైనంత వరకు తగాదాలు, కొట్లాట్లు, పొడుచుకోవడాలు, నడుచుకోవడాలు ఏ కుటుంబానికి జరగకూడదు. ఎందుకంటే నా కుటుంబంలో జరిగి ఆ కుటుంబం పడిన బాధ నాకు తెలుసు. నాకు ఎవరు లేకపోయినా నా కుటుంబ సభ్యులు. మా తండ్రి గారు అనుభవం వెళ్ళారు. వాళ్ళందరి సపోర్ట్తో నేను ఈరోజు ఈ స్థాయికి ఎదిగాను. నాకెవరు ఇవ్వలేదు, ఇంకోటి ఇవ్వలేదు. ప్రజాబలం అయితే మీ అందరి దయవల్ల ఉంది. నేను వీలైనంత వరకు ఎవరి మీద తగాదాలు, కక్షలు పెంచుకోవాలనే ఉద్దేశం కాదు. కానీ మా ఏరియాలో వాళ్ళందరికీ కార్యకర్తలు తెలుసు. మా వారికి ఎవరికి ఎంత పెద్ద నాయకుడైనా, ఎంత పెద్ద వ్యక్తి అయినా
మా వాడి మీద ఏదైనా జరిగితే అన్యాయంగా కొంతసేపు పోసుకుంటాం, తిరిగి వాళ్ళకి చదువు చెప్పే పరిస్థితి మాకు తెలియకుండా కాదు. మాకేం ఎవరు కాదు చూసుకోలేదు. ఇంకా ఇవ వాళ్ళకి కాదు వాళ్ళకి తెలియదు. ఇంకా పెద్ద పెద్ద నాయకులు ఇక్కడ మా మీద పోటీ చేసి గెలిచిన వాళ్ళు ఉన్నారు. అందరికీ తెలుసు. పాత రోజుల్లో మా తండ్రి గారు ఉన్నప్పుడు కూడా ఏంటి చిక్కరాజు పెట్టిన జిల్లాల నాయకులు ఉన్నప్పుడు కూడా ఏ ప్రాంతం వారు వచ్చినా చులకనగా చూసేవారు. కానీ అల్లూరు నుంచి ఒక బ్యాచ్ పోతే వాళ్ళ జాగ్రత్త చూడండి అనేవాళ్ళు. ఎందుకంటే ఇది కరుడు పెట్టిన కార్యకర్తలు ఉంటారు, వీళ్ళు ఎవరికి లొంగరు అనేది అందరికీ తెలుసు. వాళ్ళ వెనక మేము ఖచ్చితంగా ఉంటాం. నేనే కాదు, నా తోటి ఉన్న ప్రతి ఒక్కరూ సైనికుల్లాగా ఉంటారు. ఎవరికి మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ అట్టని మనం ఎవరి మీద ఇది చేయవలసిన అవసరం లేదు. మా ఇన్ని సంవత్సరాలు మా వాళ్ళని కాపాడుకుంటున్నామంటే అదే స్పిరిట్తోనే కాపాడుకుంటున్నాం. రేపు రాబోయే ఎన్నికల్లో నేను 3 నెలల ముందు చెప్పాను, విష్ణు శంకరారావుతో స్టార్ట్ చేశాను. కాకపోతే ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ నలుగురిని పిలిచాను. మొత్తం నుంచి నేను మాట్లాడేది చాలా మంది మాట్లాడారు, కానీ ఎవరు కాంక్రీట్ గా ఒక డిసిషన్ చెప్పే పరిస్థితి తీసుకురాలి. ఇతర ఆవేశంగా అందరూ మాట్లాడారే కానీ ఇది చేస్తాం ఇది చేద్దాం అందరి అభిప్రాయం మాత్రం ఒకటి కనపడదు. నాతో లోపల మాట్లాడినాను కానీ బయట మాట్లాడినాను కానీ కంటెస్ట్ చేస్తాం అనేది మాత్రం కనపడదు. అందువల్ల ఇప్పుడు కంటెస్ట్ చేస్తాం అనేది మాత్రం మీ అందరికీ పత్రికా విలేకరులకి అందరికీ చెప్తున్నా. ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తున్నా. రేపు ఏదో ఒక పార్టీ మీద సింబల్ మీదనే కంటెస్ట్ చేస్తా, ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేయను, పార్టీ మీదనే చేస్తా. అందరూ మాట్లాడుతున్నారు. ఇంకొక 2-3 రోజులు నేను అందరితో మళ్ళా సమావేశం పెట్టుకుని ప్రతి ఒక్కరితో మాట్లాడి నా యొక్క భవిష్యత్ కార్యాచరణ ఈరోజు చెప్పలేకపోతున్నా, దానికి క్షమించండి. నేను పత్రికా విలేకరులందరికీ చెప్తున్నా. త్వరలోనే 2-3 రోజుల్లోనే నేను మీరు చేస్తున్నా. బట్ ఐ విల్ కంటెస్ట్ with all the support of my supporters. ఇక్కడ వేదిక మీద ఉన్నోళ్ళు అందరూ చాలా సంవత్సరాలుగా నాతో ఉన్నోళ్ళు. మరీ ముఖ్యంగా వీడు బాబు మా తండ్రి గారి స్నేహితుడు యానాది రెడ్డి గారు. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరు బాల్య స్నేహితులు. అలాగనే రాజకీయాల్లో ఆయన ఎంటర్ అయినాడు. మా తండ్రి గారు సపోర్ట్ చేశారు ఆయన్ని, అంతేగాని ఇప్పుడు మా తండ్రి గారు రాజకీయాల్లో రాలే. కానీ నేను రాజకీయం వచ్చినప్పటి నుంచి యానాది రెడ్డి గారు నేను హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.